నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వీరు గత 4 దశాబ్దాలుగా జ్యోతిష్య అలాగే సంఖ్యాశాస్త్ర సభలను కూడా అంతర్జాతీయంగా జాతీయంగా నిర్వహిస్తూ అందరికీ ఎన్నో సేవలను అందిస్తున్నారు. అంతర్జాతీయంగా జాతీయంగా సభలను నిర్వహిస్తూ సేవలతో పాటు జ్యోతిష్య తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. మరి మీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ వేమూరి గారితో మాట్లాడాలి, మీ సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు. నమస్కారం అండి గురుగారు. గురుగారు, మరి సహజంగా జ్యోతిష్య శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి సంబంధం ఉందంటారా? వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుని దేన్ని ఫాలో అవుతే మంచిదంటారు? జ్యోతిష్యం కానీ సంఖ్యాశాస్త్రం కానీ ఇవన్నీ ఒక పెద్ద చెట్టు యొక్క భాగాలు. జ్యోతిష్యం అనేది మనకి వేదాంగంగా చెప్పారు. వేదశాస్త్రంలోంచి పుట్టిన ఒక అంగము, షడాంగము ఈ యొక్క జ్యోతిష్యం. జ్యోతిష్యాల అంతర్భాగమే సంఖ్యాశాస్త్రం కానీ, లేక వాస్తు కానీ, ముహూర్త భాగం కానీ ఏదైనా సరే జ్యోతిష్యపరంగా వచ్చింది. ఇప్పుడు జ్యోతిష్యంలో మనం అన్నీ కొలుస్తున్నాం. అంటే ఉదాహరణకి జ్యోతిష్యం కాసేపు తీసి పక్కన పెట్టుకుంటే ఒక 15 కొంతమంది ఒక గుంపు పరిగెత్తుతున్నారు. ఆ పరిగెత్తే మంది ఎంతమంది అని కొలవటానికి మనకి ఒక అంకె కావాలి. ఈ 10 మందిలో లేకపోతే ఈ పరిగెత్తే గుంపులో ఎవరు బాగా పరిగెత్తారు అని చెప్పడానికి ఒక అంకె కావాలి. అలాగే ఇప్పుడు మనం టీవీలో వాటిలో చూస్తున్నాం, ఏదో పాడతా తీయగా ఇవన్నీ పాటలు కాంపిటీషన్స్ అవన్నీ వస్తున్నాయి. దాంట్లో అందరికీ జడ్జి ఏం చెప్తున్నారు? చాలా బాగా పాడారు, చాలా బాగా డ్యాన్స్ చేశారు అంటున్నారు. ఎవరు బాగా చేశారు అని చెప్పడానికి దానికి ఒక అంక కొలమానం పెట్టుకున్నాం. ఆ కొలమానాన్నే మనము సంఖ్యాశాస్త్రంగా చెప్పారు. దీన్ని మనకి మామూలుగా కపిల మహర్షి గారు దీని గురించి విస్తారంగా మనకి చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రం కానీ ఇంకే శాస్త్రం అయినా సరే వీటన్నిటినీ సమన్వయమే. మనం ఒక మానవుడి జీవితంలో వచ్చే మంచి చెడులని మనం నిర్ణయించడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి ప్రతి శాస్త్రం యొక్క తప్పనిసరిగా దాని యొక్క ఇది తీసుకోవాల్సిందే. మనం ఆ శాస్త్ర ప్రకారంగా పోతే కనుక మానవుడి జీవితంలో ఉన్న దోషాలు కానీ లేకపోతే ఆయనకు వచ్చే ఒడిదుడుకులు కానీ అవన్నీ సమసిపోయి చక్కగా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస్ మేడం, సూర్యాపేట అండి. శ్రీనివాస్ గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. లేదు, మరి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే, ఏం కావాలి మీకు? బాగాలేదు సార్, నా పరిస్థితి ఏం బాగాలేదు సార్, ఆర్థికంగా కానీ లేకపోతే కరెక్టేనండి. ఇప్పుడు శ్రీనివాస్ గారి ప్రకారంగా చూసుకునేందుకు మనకి మీ ఇంటి దగ్గర ఎవరైనా పురోహితుని అడిగితే పేరు ప్రకారంగా చెప్పేస్తారు. చిత్తా నక్షత్రం వచ్చింది, తులారాశిలో ఉన్నారు, కొంచెం బాధపడతారు, కంగారు పడతారు అని చెప్పి మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కనుక వ్యక్తిగత జాతకంగా మనకి ఎటువంటి పరిష్కారాలు కావాలి అని చెప్పి. బాగాలేనితనం అనేది భారతదేశంలో దాదాపు 80 మందికి ఉంది. బాగాలేనితనం అని చెప్పి మీరు దాన్ని పెట్టి విచారణ చేసుకోవద్దు. దానికి కావాల్సిందల్లా మనం ఎటో ఏం చేసుకుంటే బాగుపడతాం అనేది కావాలి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మీకు తెలుగులో ఏదైనా తెలిసి అది కానీ ఉంటే కనుక సంప్రదించండి. లేదా అంటే మీ పేరుకు సంబంధించిన ఏదన్నా దాంతో పాటుగా మీ వివాహ తేదీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినంత వరకు ఏదైనా కనుకుంటే స్వయంగా సంప్రదిస్తే దానికి చక్కటి పరిష్కారం దొరికేందుకు అవకాశం ఉంటుంది. పొరపాటున కూడా నన్ను కాదండి ఎవరిని ఇట్లా నాకు బాగాలేదు అని చెప్పి నక్షత్రం గురించి చెప్తే దాని ప్రకారంగా చెప్తే కనుక ఫలితాలు సరిగ్గా ఉండవండి. దయచేసి అట్లా అడగండి. మీకు కావాల్సిన పాయింట్ స్పెసిఫిక్గా అడగండి. ఉద్యోగం ఉందా, కావాలా, వద్దా, దానికి పరిష్కార మార్గం దొరికితే కనుక చక్కగా ఉంటుంది. విచారణ పొరపాటు కూడా పడద్దు. ఏంటి ఏం కావట్లేదండి అని అనుకుంటే కనుక మనం డిప్రెస్ చేసుకుంటాము. ఆ డిప్రెషన్ ఎప్పుడైతే మనిషికి వచ్చిందో తద్వారా మనిషి కొంచెం బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిప్రెషన్కి లోన్ కావద్దు, ధైర్యంగా ముందడుగేయండి, తప్పనిసరిగా మీకు మంచి పరిష్కారం లభిస్తుంది. వేమూరి సూర్యనారాయణ శర్మ గారు, చాలా మంది సహజంగా అడుగుతుంటారు మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని. జ్యోతిష్య పరంగా అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకుండా కూడా కొంతమంది పేర్లను బట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాజా తెలుసుకునే అవకాశాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా శాస్త్రాల్లో? శాస్త్రాల్లో మామూలుగా మనకు సంబంధించినంత వరకు గవర్నమెంట్ జాబ్ కానీ ఏ విషయమైనా సరే మనం తెలుసుకోవచ్చండి. ఎటువంటి వ్యాధులు వస్తాయి, వ్యాధి నివారణ ఎప్పుడు అవుతుంది, వ్యాధులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉన్నది, అలాగే వ్యక్తికి జీవితంలో మంచి ఎప్పుడు జరుగుతుంది, చెడు ఎప్పుడు జరుగుతుంది, వీరికి సరైన సంఖ్య ఏది, ఆ సంఖ్య జ్యోతిశాస్త్రపరంగా సమన్వయం చేసుకోవడం వల్ల సమ్మిళితం చేసుకోవాలి. అన్ని శాస్త్రాల సమ్మిళితమే మానవుడి జీవితం. కాబట్టి ఏదైనా సరే తెలుసుకోవచ్చు మనం, కాకపోతే దానికి కొంచెం సమయం కావాలి.
లైవ్లో మనం అడిగేసి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అంటే నేను అవతల వ్యక్తిని సాటిస్ఫై చేయడానికి వస్తుంది. ఎందుకంటే ఒక రూల్ ఏంటంటే ప్రాబబిలిటీ సిస్టంలో 10 మందికి కనుక బాగా ఉంది అని చెప్పి ఇద్దరు గ్యారంటీగా బాగుపడతారు. ఇద్దరికి బాగుపడినప్పుడు వాళ్ళిద్దరు అమ్మ చాలా బాగా చెప్పారండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇంకో ఇద్దరిని పట్టుకొస్తారు. ఇది ప్రాబబుల్ థియరీలో మనకి వెళ్తుంది తప్పితే శాస్త్ర ప్రకారంగా చెప్పడం అంటే కనుక చక్కగా కూర్చుని ఒక గంట అరగంట టైం తీసుకొని కనుక చెప్తే చక్కటి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నింపాదిగా కనుక కూర్చొని చూస్తే తప్పనిసరిగా వాళ్ళకి జీవిత గమ్యానికి సంబంధించినంత వరకు మంచి పరిష్కారం, మంచి దోష పరిహారం దొరికేందుకు అవకాశం ఉంది. మరి మీరు కూడా శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ యొక్క జాతక పరిశీలన చేసుకుని మీ పేరులో కరెక్షన్ కానీ అలాగే జాతకానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ మీరు ఫాలో అయితే మంచిది జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా అండి. పార్వతి నా పేరు. ఏం పేరండి? పార్వతి అండి. పార్వతి గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం అండి. బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. 17/5/91 అండి. పేరేంటండి బాబుది? చంద్రశేఖర్ అండి. హలో, చంద్రశేఖర్. చంద్రశేఖర్ 17/5/1991. అవునండి. ఏ టైంలో పుట్టాడండి బాబు? 10:35 10:35. ఎక్కడ పుట్టాడు? వైజాగ్ లోనే అండి. వైజాగ్ లోనే. మరి బాబు గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు బీటెక్ అయిపోయిందండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. వివరాల ప్రకారం పునర్వసు నక్షత్రం వచ్చింది. ఇంకా జాబ్ రాలేదు. గవర్నమెంట్ జాబ్ ఉందా అని తెలుసుకున్నానండి. ఏదమ్మా? గవర్నమెంట్ జాబ్ ఉందా అని తెలుసుకుందాం అని చేశానండి. ఓకే. అదేనమ్మా, ఇప్పుడే దాని గురించే విశ్లేషణ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ జాబ్ ఉన్నదా అంటే జాబ్ ఉన్నదా లేదా అనేది వరకు లైవ్ లో మనం చెప్పుకోవచ్చమ్మా. గవర్నమెంట్ జాబ్ ఉందా, ప్రైవేట్ జాబ్ ఉందా అనేది తెలుసుకోవడానికి మనం పర్సనల్ గా కలిస్తేనే మంచిది. ఒకటి. రెండో విషయం ఏంటంటే అబ్బాయికి అష్టమంలో కుజుడు, గురువు ఇద్దరు ఉండటం జరిగింది. ఒకళ్ళు ఉచ్చలో ఒకళ్ళు నీచలో ఉండటం జరిగింది. సప్తమంలో ఉన్న చంద్ర, శుక్ర, కేతు గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వీలైతే కనుక మీ దగ్గరలో నెక్స్ట్ సంప్రదించండి. లేకపోతే ఆఫీస్కి ఫోన్ చేస్తే కనుక నేమ్లో చిన్న కరెక్షను, దాంతో పాటుగా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర పరంగా వచ్చే దుష్ఫలితాలు కొన్ని ఉన్నాయి ఈయనకి. వాటిని నివారణకి చక్కటి పరిష్కారం దొరకడం మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనప్పటికీ మీరు ఫోన్ చేశారు కాబట్టి ఉద్యోగపరంగా కనుక ఈయనకు చూసుకుంటే కనుక 2014 నవంబర్ తర్వాత ఉద్యోగ అవకాశాలు బాగున్నాయమ్మా. మరి గురువు గారు, మీరు జ్యోతిష్య, ముహూర్త, వాస్తు అలాగే సంఖ్యాశాస్త్రాలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు కదా, వాటి యొక్క వివరాలు తెలియజేస్తారా? జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ముహూర్తము, మేళపాకము. జ్యోతిష్యంలో మనకి 2 విధాలుగా కోర్సెస్ పెట్టాము. ఒకటేమో జ్యోతిష్య పరిచయం, ఒకటేమో జ్యోతిష్య ప్రవేశిక. దీనికి సంబంధించిన వివరాలన్నీ సంస్థ కార్యాలయంలో తెలియజేస్తారు. దీంట్లో జ్యోతిష్యం నేర్చుకోవడానికి కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేదని ఎప్పుడు మన సంస్థలో చెప్తూ ఉంటాము. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి దీని మీదే ఉన్నాం మనం. జ్యోతిష్యాన్ని 10 మందికి తెలియాలి. సబ్జెక్ట్ అందరికీ కనుక తెలిస్తే, ఇది కొంతమందికి మూఢనమ్మకంగా ఉంది. ఏదో జ్యోతిష్యం, అమ్మ జ్యోతిష్యం అంటే అదొక అంటరాని వాడుగా, జ్యోతిష్యం అంటే పెద్ద సబ్జెక్టుగా భయపడటము, ఏదో ఈ దోషం ఉంది ఆ దోషం ఉందని భయపడటము, ఇలా ఇవన్నీ ఉండకుండా ఉండాలని చెప్పి జ్యోతిష్యం 10 మందికి తెలియాలి అని చెప్పి దీనికి సరళమైన రీతిలో చక్కటి తెలుగు భాషలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి కనుకుంటే దీనికి వయసుతో కానీ, కులంతో కానీ, ప్రాంతంతో కానీ ఎటువంటి సంబంధం లేదు. 2 కోర్సులు జ్యోతిష్యంలో ఉన్నాయి. ఒకటేమో పరిచయి, ఒక జ్యోతిష్య పరిచయ, జ్యోతిష్య ప్రవేశిక 2 ఉన్నాయి. ఈ 2 కోర్సులు దాంట్లో సంఖ్యాశాస్త్రంలో సంపూర్ణమైన సంఖ్యాశాస్త్రం మీకు ఫస్ట్ నెంబర్స్ దగ్గర నుంచి ఆ నెంబర్స్ యొక్క లక్షణాలు, ఇప్పుడు మనం వింటున్నాం బ్లాస్టింగ్ నెంబర్ అని చెప్పి, మంచి నెంబర్ అని చెప్పి, మాస్టర్ నెంబర్స్ అని చెప్పి, వీటి గురించి వివరాలు, నేమ్ చేంజింగ్ చేసుకుంటే ఎట్లాగూ, అలాగే జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రానికి సమన్వయం చేసుకుని మనకి చెప్తే కనుక ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. జ్యోతిష్యం అంటే జ్యోతిష్యమే, జ్యోతిష్యం అంటే వేదాంగమైన జ్యోతిష్యం. అంతే కాబట్టి దాని ప్రకారంగా చూసుకుని ఈ యొక్క సంఖ్యాశాస్త్రం సమ్మిళితం ఎట్లా చేసుకుని సంఖ్యాశాస్త్రం చెప్పడం జరుగుతుంది. అలాగే వాస్తు, ముహూర్తం ఈ తరగతుల వివరాలన్నీ సంస్థ కార్యాలయంలో తెలియజేస్తారు. గురుగారు, మామూలుగా ఒక శాస్త్రాల్లో ప్రావీణ్యం కావాలి అంటే సంవత్సరాలు పట్టేస్తుంది. అంటే ఎంత లేదన్నా కూడా 4-5 సంవత్సరాలు ఉంటే గానీ ఒక శాస్త్రం గురించి సరైన అవగాహన, అధ్యయనం చేయడానికి ఉండదు. మరి మీరు నేర్పించే కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇది సంవత్సరాలు అక్కర్లేదండి. జ్యోతిష ప్రవేశిక కానీ, జ్యోతిష పరిచయం కానీ ఇది మామూలుగా 15 క్లాసెస్ 30 క్లాసెస్ ఉంటాయి. అయితే ఏ క్లాస్ అయినా సరే, ఇప్పుడు మనం బీటెక్ చదువుతున్నారని చెప్పి ఇందాక చెప్పారు. బీటెక్ చదవంగానే వాళ్ళు
థీరీ ప్రాక్టికల్స్ రెండు ఉంటాయి. ఖచ్చితంగా క్లాసులో మామూలుగా థీరీ చెప్తారు, ఈ ఫార్ములా ఇట్లా ఉంది, A+B హోల్ స్క్వేర్ అంటే A² + B² + 2AB అని చెప్పేస్తారు. ఈ 2AB అనే దాన్ని వీడి ఇంటికి వెళ్ళి ఒక 15 లెక్కలు చేయాలి. 15 లెక్కలు చేసిన తర్వాత మళ్ళీ మర్నాడు వచ్చిన తర్వాత స్లిప్ టెస్ట్ పెడతారు. ఆ స్లిప్ టెస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఎక్సర్సైజ్ చెప్పి మళ్ళీ చెప్తారు. కాబట్టి మళ్ళీ వీడు పరీక్ష రాసేసి యూనిట్ టెస్టులు రాయటము, దాని తర్వాత వీక్లీ టెస్టులు రాయటము, మంత్లీ టెస్టులు రాయటము, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఏ శాస్త్రం అయినా సరే, జ్యోతిష్యం కానివ్వండి, సంఖ్యాశాస్త్రం కానివ్వండి, వైద్యశాస్త్రం కానివ్వండి, ఏ శాస్త్రం అయినా సరే మనం నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం మనం చెప్పినప్పుడు పలానా కుజుడు బాగాలేదు, సప్తమంలో కుజుడు ఉన్నాడు, వివాహం ఆలస్యమైంది, ఆలస్యమైందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి వీడు ఆ చార్ట్స్ కొన్ని వేసుకోవాలి. అంతే తప్పితే నేను క్లాసులకు వెళ్ళాను కదా ఎందుకు రావట్లేదు, ఈ జ్యోతిష్యం అంటే ఇంతేనా, 15 రోజుల్లో అయిపోతుందా, ఇది పొరపాటున. జ్యోతిష్యం అనేది ఒక రోజులో కానీ 15 రోజుల్లో కానీ జీవితాంతం నేర్చుకున్నా కూడా అది అనంతం, అది జరుగుతూనే ఉంటుంది. అది కాబట్టి దీనికి ఎంతైతే మనం కృషి చేస్తామో, ఎంతైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, 10 మంది జాతకాలు చూసి విశ్లేషణ చేసుకుంటూ ఉంటామో, తద్వారా మంచి చెడు ఏంటని మనం కనుక చూసుకుంటూ ఉంటే తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడానికి చాలా కొద్ది సమయంలో నిష్ణాతులుగా మారచ్చు. మరి మీరు కూడా జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే శ్రీ వేమూరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో మీరు కూడా పాల్గొనాలి అంటే వాటికి కావాల్సినటువంటి వ్యక్తిగత నంబర్లన్నీ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నంబర్స్కి ఫోన్ చేసి మీరు వివరాలు సేకరించుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం నుంచి అండి. మీ పేరు? నా పేరు ఈశ్వరమ్మ అండి. ఈశ్వరమ్మ గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప కోసం అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది, మీరు గురువుగారితో మాట్లాడలేరు. పాప పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. పాప పేరు లీలారాణి అండి, మా అమ్మాయి. మీరు టీవీ తగ్గించుకోరా? తగ్గించుతామండి. తగ్గించండి, వాయిస్ వినిపిస్తుంది, రీసౌండ్ వస్తుంది, మళ్ళీ కట్ అయిపోతే మీరు బాధపడతారు. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2 అండి, ఏప్రిల్ 2. ఏప్రిల్ 2. 74 అండి. 74. 76. లీలారాణి. ఏ టైంలో పుట్టిందండి పాప? ఉదయం 9:30 అండి. ఉదయం 9:30. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది ఆరోగ్యం కొంచెం బాగాలేదండి, దాని విషయం అనుకుందామని. ఓకే అండి, మరి గురువుగారితో మాట్లాడండి. మీ అమ్మాయి ఈశ్వరమ్మ గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారంగా మీ అమ్మాయి గారి నక్షత్రం భరణి నక్షత్రం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదంటున్నారు, షష్టంలో రాహు ఉండటం జరిగింది. ఈవిడికి హెల్త్కి సంబంధించినంత వరకు ఊంబు అంటే మీ గర్భాశయ సమస్యలు కొంచెం ఉండేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ముందర వైద్యుని సంప్రదించండి. వైద్యుని సంప్రదించిన తర్వాత ఆయన యొక్క సూచనలు పాటించిన తర్వాత జ్యోతిష్ శాస్త్ర పరంగా చక్కటి పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ప్రస్తుత పరిస్థితి కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి 2014 దాదాపుగా మీరు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరమైన తప్పనిసరిగా వైద్యుని సంప్రదింపులో దానికి సంబంధించిన వివరాలన్నీ చూసుకోండి, ఆ సూచనలన్నీ పాటించండి. దాంతో పాటుగా మీకు వీలైతే కనుక మన్యసూక్తాభిషేకము, అలాగే హనుమంతుల వారికి మీ దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ శుక్రవారం కానీ శనివారం కానీ ఆంజనేయుడికి మీరు సింధూర సేవ ఒకటి చేయండి. అలాగే మీకు తోచిన ప్రసాదం అక్కడ పంచిపెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మా. గురుగారు, మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? అలాగే ఏమైనా పూజా కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా? అమ్మ, పర్యటనలు ప్రస్తుతానికి అయితే చేయట్లేదమ్మా. దాని తర్వాత పూజా కార్యక్రమం అంటే రేపు 31వ తారీఖు నాడు ప్రత్యేకించి కేవలం వివాహానికి, ఎందుకంటే వివాహ పరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. వివాహం అందరూ చూస్తున్నారండి, వెళ్తున్నారు కావట్లేదు, లేకపోతే అమ్మాయి ప్రతిదానికి రిజెక్ట్ చేస్తోంది, అబ్బాయి రిజెక్ట్ చేస్తున్నాడు, కొన్ని సంబంధాలు మాకు నచ్చట్లేదు. కాబట్టి ఇట్లా వివాహపరమైన కొన్ని సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలు కొన్ని మనకి ప్రాక్టికల్గా మనకి వచ్చేవి, కొన్ని జ్యోతిషశాస్త్ర ప్రకారంగా వచ్చేవి. జ్యోతిషశాస్త్ర ప్రకారంగా వివాహ యోగ్యత ఎప్పుడుంది ఏంటి నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన వరకు ఈ యొక్క చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. అంటే మానసికంగా వీళ్ళు సంసిద్ధులుగా ఉండరు, చేస్తున్నారుగా చూడండి, మనం ఇష్టం వచ్చినప్పుడు మనకంటే బాగా ఉన్నప్పుడు సంబంధం చేసుకుందాం అని చెప్పి వీళ్ళ యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ ఏదైతే డెవలప్ అవుతుందో ఆ నెగిటివ్ దీనివల్ల వీళ్ళు వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ నెగిటివిటీ పోగొట్టడానికి మాత్రమే దోష పరిహారం చేసుకోవాలి. నాకు లోపల ఉంటుంది వివాహం చేసుకోకూడదు, కానీ బయటికి అమ్మ నాన్న వీళ్ళందరూ అడుగుతున్నారు కదా చేసుకుందాంలే అని చెప్పి బయట చేసుకుంటా చూడండి పర్లేదు, సంబంధం వచ్చిన తర్వాత బాగాలేదు, ఇది ఏదో ఒక వంక పెడతారు. ఎందుకంటే వీళ్ళకి లోపల ఆ నెగిటివ్ ఉంది బాగా. కేవలం ఆ యొక్క నెగిటివిటీ పోవటానికి దోష పరిహారం అనేది మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది.
దానికి సంబంధించిన ప్రత్యేక పూజ అంటే కుజదోషం అని చెప్పి మనం అంటున్నాం. అలాగే సప్తమంలో ఇప్పుడు రాహు ఉన్నాడు, అలాగే సప్తమంలో కనుక రవి ఉన్నా చంద్రుడు ఉన్నా ఏ గ్రహం ఉన్నా సరే ఎవరికి వాళ్ళకి సంబంధించినంత వరకు సప్తమం అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే భార్యకి అంటే వచ్చే భార్య ఎలా ఉంటుంది లేకపోతే వచ్చే భర్త ఎలా ఉంటాడు అని చెప్పేది సప్తమ స్థానం. కాబట్టి సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల వలన ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి వస్తాడు, అది ఏమేమి దోషాలు ఉన్నాయి. పాపగ్రహాలు ఉంటే కనుక ఉదాహరణకి రాహు కానీ బుధుడు కానీ ఈ యొక్క కేతువు కానీ శని కానీ కుజుడు కానీ ఉంటే ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, అవి కొంచెం దుష్ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. ఆ దోషాల పరిహారానికి రేపు 31వ తారీఖు నాడు సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతోంది. కేవలం వివాహపరమైన సమస్యలు ఏ ఉన్నా సరే పరిష్కారం కావటానికి అదొక్కటే మంచి పరిష్కార మార్గంగా వల్లి దేవస్థాన సహిత సుబ్రహ్మణ్య కళ్యాణం మిగతా వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. కాబట్టి అది దాంట్లో పాల్గొన్న ప్రతి వారికి అదే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వివాహ సమస్యలు ఉన్నవారికి దాని పరిష్కారం చక్కటి పరిష్కారం లభిస్తుంది. అంటే మనం చేసుకోవాలి అని చెప్పి ఒక పాజిటివ్నెస్ అలవడుతుంది. ఆ పాజిటివ్నెస్ వచ్చిందంటే మనిషి ఏ పనైనా చేయగలడు. కాబట్టి ఆ పాజిటివ్నెస్ రావడానికి మాత్రమే ఈ దోష పరిహార పూజ అనేది రేపు 31వ తారీఖు పెట్టడం. ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇది హైదరాబాద్లో ఉందమ్మా. హైదరాబాద్లోనే చిక్కటపల్లిలో జరుగుతుంది. మిగతా వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. గురువు గారు, సంవత్సరం చివరి రోజు అది డిసెంబర్ 31 అంటే అందరూ సెలబ్రేషన్స్ లో హడావుడిగా ఉంటారు. మరి ఆ రోజే మీరు ఈ క్రతువు నిర్వహించడానికి ఎందుకు సంకల్పించారు? ఆ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆ రోజున సంవత్సరానికి ఒకసారి మనకి కృష్ణ అంగారక చతుర్థి అని వస్తుంది. ఆ కృష్ణ అంగారక చతుర్థి నాడు కనుక కుజుడికి సంబంధించిన దోష పరిహారం కానీ వివాహపరమైన సమస్యలున్నా సంతానపరమైన సమస్యలున్నా చేయడానికి అది ఒక ప్రత్యేకమైన రోజు అది. కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది మన ఆచారం కాదు, మన సంస్కృతి కాదు. ఇది మనం ఎరువు తెచ్చుకున్న సంస్కృతి. కాబట్టి ఎరువు తెచ్చుకున్న సంస్కృతికి మనం స్వస్తి పలికేసి జీవితంలో మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి, సంపూర్ణత్వం రావడానికి వివాహం కావాలి, స్త్రీకి కానీ పురుషుడికి కానీ. కాబట్టి ఆ వివాహానికి సంబంధించినంతవరకు ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారానికి రేపు 31వ తారీఖు జరగబోయే ప్రత్యేకమైన క్రతువు ఏదైతే ఉందో దానివల్ల వివాహపరమైన సమస్యలు దోషాలు ఏ ఉన్నా సరే సమస్తం పోవటానికి ఆ కృష్ణ అంగారక చతుర్థి అని చెప్పి చాలా విశేషమైన రోజు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ రాదు ఇది. అంతే తప్పితే ఈ సంవత్సరమే వచ్చిందని చెప్పడానికి అట్లాంటి మాటలు నేను పొరపాటు కూడా చెప్పలేను. ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ విశేషమైన రోజు నాడు ఈ విశేషమైన కార్యక్రమాలు కనుక చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ ఫలితాలు రావడానికి మాత్రమే మనం 31వ తారీఖు పెట్టడం జరిగింది. ఓకే అండి, మరి మీరు కూడా ఆ క్రతువులో పాల్గొనాలి అనుకుంటున్నట్లయితే 31 డిసెంబర్న నిర్వహించి తలపెట్టిన క్రతువులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు సంప్రదించండి. నెక్స్ట్ రిక్వెస్ట్ మనం నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భాస్కర్ అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. భాస్కర్ గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి ఏమండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 07 07 01 01 1989. భాస్కర్ గారు ఏ టైంలో పుట్టారు? మళ్ళీ చెప్పండి. మార్నింగ్ 1:15 అండి. 07 01 1989. ఓకే భాస్కర్, ఏ టైంలో పుట్టారు చెప్పండి? మార్నింగ్ 1:15 అండి. 1:15 AM. అంటే 6th నైట్ తెల్లవారితే 7th అండి భాస్కర్ గారు? ఏంటి సార్? 6th నైట్ జనవరి 7th కదా మీరు పుట్టింది? 7th అండి. 7th మార్నింగ్ పుట్టాను, అంటే 7th మార్నింగ్ 1:15. ఓకే. ఎక్కడ పుట్టారండి భాస్కర్? వైజాగ్ అండి. వైజాగ్ లో ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు నేను స్టడీ కంప్లీట్ అయ్యింది మేడం, జాబ్ కోసం చూస్తున్నాను. ఎంత ట్రై చేస్తున్నారు దాని గురించి? ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నారు? అంటే 7 months అవుతుంది మేడం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. భాస్కర్ గారు, మూలా నక్షత్రం అమ్మిది? ఏంటి సార్? మూలా నక్షత్రం అమ్మిది? అవునండి. మూలా నక్షత్రం ప్రస్తుతం మీరు ఈ దశలో రవి దశలో ఉన్నారు. మూలా నక్షత్రం సంబంధించినంత వరకు మీకు ప్రస్తుతం అనుకూలమైన దశ వస్తుంది. అయితే గోచార పరిస్థితి కొంచెం అనుకూలంగా లేదు. మీరు ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కాబట్టి మీ దగ్గరలోని వినాయకుడి దేవాలయం ఏదైనా కనుక ఉంటే తప్పనిసరిగా వినాయకుడి దేవాలయానికి వెళ్ళి రోజు 14 ప్రదక్షిణాలు చేయండి. దాని తర్వాత వినాయకుడికి సంబంధించిన గణపతికి అష్టద్రవ్యంతో హోమం ఆచరించండి. ఆచరిస్తే కనుక తప్పనిసరిగా మీకు సత్ఫలితాలు వస్తాయి. అలాగే మీ జాతక చక్ర ప్రకారంగా మీరు వేసుకోవాల్సింది రూబీ ఒకటి ధారణ చేయండి.
చేస్తే కనుక ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు తొలగిపోయి ముందర వాటికి సంబంధించిన మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఎటువంటి ఉద్యోగం రావాలనుకున్నా సరే ఆ ఉద్యోగానికి సంబంధించిన నాథుడు కొంచెం మీకు బలహీనంగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినందుకు రూబీ ఒకటి ధారణ చేయండి. చేస్తే కనుక మీకు 2014 మే జూన్ తర్వాత మీకు మంచి ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంది. మరి గురుగారు, సహజంగా వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళకి జ్యోతిష పరంగా ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటారు? మనమైతే కుజదోషం అని ఒకటి వింటూ ఉంటాం, అది కాకుండా ఇతరత్ర ఏమైనా కారణాలు ఉంటాయా? కుజదోషం అనేది మనకి బాగా అలవాటైపోయిన పేరు. కుజదోషం ఒకటి, శని యొక్క దోషం ఒకటి, ఇవన్నీ మనకు అలవాటైన బాగా ఇన్కల్కేట్ అయిపోయింది, మన రక్తంలో అది కలిసిపోయింది. వివాహం కొంచెం లేట్ అవుతుందంటే కుజదోషం. అయితే కుజదోషం కంటే కూడా ప్రతి గ్రహం, ఇప్పుడు మనం ఏదన్నా తినుబండారాన్ని తీసుకున్నాం, ఉదాహరణకి ఒక మంచి కూర కర్రీ ఏదన్నా తీసుకున్నాం, దాంట్లో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే, కారం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే, పులుపు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది. అలాగే ఏ గ్రహం కూడా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఉదాహరణకి నేను ఉన్నానండి, ఇప్పుడు కాలర్ ఒక క్వశ్చన్ అడిగారు, ఒక క్వశ్చన్ సమాధానం చెప్తే నేను మంచివాడిని, రెండో క్వశ్చన్ అడిగారు దానికి సమాధానం చెప్తే మంచివాడిని, నేను చెప్పలేదు అనుకోండి సూర్యనారాయణ గారు మంచివాడు కాదు. కాబట్టి గ్రహానికి మంచి చెడు ఉంటుంది, ప్రతి గ్రహానికి మంచి చెడు లేకుండా ఏ గ్రహం లేదు. అయితే ఆ గ్రహం మన వ్యక్తిగత జాతకానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? అలాగే సప్తమంలో ఉన్న కుజుడిని పట్టుకుని మనం కుజదోషం అంటున్నాం, అష్టమంలో కుజుడు ఉంటే కుజదోషం అంటున్నాం. ఈ కుజుడితో పాటుగా ఇందాక అనుకున్నట్టు పాపగ్రహాలు రాహు కానీ, శని కానీ, లేకపోతే పాపులతో కలిసిన బుధుడు కానీ, రవి కూడా పాపగ్రహమే, రవి కానీ ఉంటే కనుక దానికి సంబంధించిన వివాహపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి గురువు కూడా సప్తమంలో ఉంటే, పూర్వం గురువు కనుక సప్తమంలో ఉంటే చాలా మంచి జాతకం. ఎందుకు? ఈ సప్తమంలో ఉన్న గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ వచ్చే భాగస్వామి భార్య కానీ భర్త కానీ వాళ్ళకి అభ్యున్నతిని కోరుకునేవాళ్ళు. అంటే ఎక్స్పాన్షన్, గురువు అనేవాడు ఎక్స్పాన్షన్ చేసే గ్రహం, బాగా ఇప్పటికప్పుడు విస్తారంగా ఉండే గ్రహం. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంది, సప్తమంలో కనుక గురువు ఉంటే నేను నా ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావాలి, నాకు 90,000 జీతం రావాలి, వచ్చేవాడికి 1,10,000 ఉండాలి, ఇట్లా ఆలోచిస్తున్నాం. కాబట్టి సప్తమంలో గురువు ఉన్న ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అది ఇబ్బందిగా పరిగణించింది. కాబట్టి ఇట్లా వివాహపరమైన ఏ దోషాలు ఉన్నా పోవటానికి మాత్రమే రేపు 31 నాడు జరగబోయే ఈ యొక్క ప్రత్యేకమైన క్రతువు కృష్ణాంగారక చతుర్థి వ్రతాన్ని, అలాగే కృష్ణాంగారక చతుర్థికి సంబంధించిన పూజా కార్యక్రమాలని సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. వివరాలన్నీ మీకు సంస్థలో తెలియజేస్తాం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, మా బాబు కోసం వరంగల్ జిల్లా అండి. వరంగల్ జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. హలో మేడం. బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. సృజన్ కుమార్. బాబు పేరు సృజన్ కుమార్ అండి. 27/3/1990 అండి డేట్ ఆఫ్ బర్త్. 27/3/1990. ఏ టైంలో పుట్టాడండి బాబు? 27/3/1990 అండి. టైం చెప్పండి. టైం రాత్రి 10 గంటలకండి. ఓకే, ఎక్కడ పుట్టాడండి? అంటే జన్మస్థలం హన్మకొండ, కానీ ఉండేది రఘునాథపల్లి అండి. మేము జన్మస్థలం అన్నప్పుడు అదే చెప్పాలండి, హన్మకొండే చెప్పాలి. ఓకే, సృజన్ గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అయితే బాబు ఇప్పుడు ఎంబీఏ చేస్తాడండి. జాబ్, ఉద్యోగం కానీ వివాహం కానీ ఎట్లుంటుందని మేము అడుగుతున్నాం. ఇన్ని క్వశ్చన్స్ అంటే లైవ్ లో కష్టం అవుతుంది. సరే, సృజన్ కుమార్ గారు నక్షత్రం రేవతి నక్షత్రం వచ్చిందండి, మీనరాశిలో ఉన్నారు, ప్రస్తుతం అష్టమ శని నడుస్తోంది. ఈ అష్టమ శనికి సంబంధించిన వరకు నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టండి. మీ దగ్గరలోని నవగ్రహ దేవాలయం కానీ శని దేవాలయం, వరంగల్లో మీ హన్మకొండలో ఉన్నంటే హన్మకొండలో శని దేవాలయాలు 2-3 ఉన్నాయి. ఆ శని దేవాలయానికి వెళ్ళండి. శని దేవాలయానికి వెళ్ళి శని త్రయోదశి నాడు మాత్రమే శనికి అభిషేకం చేయండి. మిగిలిన తర్వాత మీరేం చేస్తారంటే ఎప్పుడైనా సరే మీకు కానీ మీ అబ్బాయి చేత నీలం రంగు బట్టలు దానం ఇప్పిస్తూ ఉండండి. అలాగే కొన్ని ఒక ఎర్ర కుక్కలు లాంటివి కనుక మీకు దొరికితే వాటికి బ్రెడ్ కానీ గోధుమ రొట్టెలు కానీ పెట్టండి. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే అప్పుడు, అంతే. దాని గురించి మీరు వెతకక్కర్లేదు, మీరు దాని గురించి వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మీకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఎర్ర రంగు కుక్కలకి మీరు బ్రెడ్ కానీ లేకపోతే గోధుమ రొట్టెలు కానీ చేసి పెట్టండి. అందుబాటులో లేకపోతే కనుక గోధుమ రొట్టెలు బెల్లం కలిపి ఆవులకు తినిపించండి. మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఇది 2014 జూన్ వరకు ఉంటుంది. అంతవరకు ఉద్యోగం రాకపోయినా పెద్ద కంగారు పడక్కర్లేదు. దాని తర్వాత
మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు అబ్బాయికి ఉంది. మరి గురువుగారు, ఒక మనిషి జీవితం సాఫీగా వెళ్ళిపోవాలి అంటే గ్రహాల అనుగ్రహం ఉండాలి అని అంటూ ఉంటారు. ఆ పేరులో కరెక్షన్ తీసుకుంటే గ్రహాలు అనుకూలంగా మారిపోతాయా? ఇందాక మనం చెప్పుకున్నట్టు పేరు కరెక్షను, జ్యోతిష్ శాస్త్రము రెండు మనం సమ్మిళితం చేసుకోవాలి. అదే ఇప్పుడు మనం చేసే ప్రక్రియ. ఎందుకంటే తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహం అనుకూలంగా ఉంది, మన నేమ్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి, పాత్ నెంబర్కి ఏది మనం చూసుకుంటే బాగుంటుంది, ఏ నెంబర్ మనకి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది, నేమ్లో కరెక్షన్ కంటే కూడా లక్కీ నేమ్ ఎలా మనం డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేదే ఇప్పుడు సంస్థలో మేము స్టార్ రీసెర్చ్ సెంటర్ గ్రహవాణి జ్యోతిషాలయంలో ఇది చెప్తున్నాము. కాబట్టి ఈ నేమ్ కరెక్షన్ కంటే కూడా లక్కీ నేమ్ ఏంటి, ఆ లక్కీ నేమ్కి మన గ్రహాల పరిస్థితి ఎలా ఉంది అని కనుక చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తే రెండిటి కలిపి సమ్మేళనం చేసే ఇప్పుడు మనం చెప్పడం జరుగుతోంది. వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేమూరి సూర్యనారాయణ శర్మ గారు. ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని రెండింటిని కలిపి కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుని అవలంబిస్తే గనక కష్టాలన్నీ గట్టెక్కచ్చని చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలండి. మరి మీరు కూడా శ్రీ వేమూరి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 31వ తారీఖున డిసెంబర్ 31న ఒక ప్రత్యేకమైన క్రతువు నిర్వహిస్తున్నారు. అంటే వివాహాలు లేట్ అవుతున్న వాళ్ళు, వివాహాలకు సంబంధించి ఎలాంటి సమస్యతో బాధపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రత్యేక క్రతువులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు సంప్రదించవచ్చు. అలాగే పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్న న్యూమరాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి కోర్సులు కూడా వీరు నిర్వహిస్తున్నారు. వాటిలో మీరు పాల్గొనాలి, నేర్చుకోవాలి. ఫ్యూచర్లో మీరు కూడా ఒక ఆస్ట్రాలజర్గా, న్యూమరాలజర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా కూడా మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. ఇది వాళ్ళ గ్రహవాణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/B, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 04064292000, సెల్ నెంబర్ 9002168666, ఈమెయిల్ simpremedy@gmail.com.